మరి చాలా రోజుల నుంచి జిందాల్ వ్యవహారాల్లో రకరకాల మార్పులు చూస్తా ఉన్నాం. అలాగే ఒకటేంటంటే, ఒక రెవెన్యూ వ్యవస్థ చేసిన తప్పు అవునండి, లేకపోతే కావాలని చేశారో తెలియదు. కానీ ఇక్కడ బొడ్డవరం పంచాయతీలో సంబంధించి సుమారు 12 మంది ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వే చేసి, మరి ఈ భూమి మీద వీళ్ళే 5 సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకుంటున్నారని చెప్పి ఒక రికార్డు తయారు చేసి, ఆ వాస్తవమైన రికార్డుని గౌరవ ఆర్డీఓ గారికి ఇస్తే, ఆర్డీఓ గారు జిందాల్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో రైతులందరూ వాళ్ళందరికీ కూడా ఎంక్రోచర్స్కి ఇచ్చే ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొన్ని రాజకీయ కోణాల్లోని కంప్లైంట్లు పెట్టడం, కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏసీబీ వాళ్ళు పిలవడం, వాళ్ళకి కూడా వీరు వెళ్ళి మేమే గతం నుంచి పూర్వం నుంచి కూడా సాగు చేసుకుంటున్నాం, అదంతా కూడా సర్వే చేసి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది, ఇందులో ఎటువంటి తప్పులు జరగలేదని మరి ఏసీబీ వారి దగ్గర కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దగ్గర 16-18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే జిందాల్ ఉద్యమం నడుస్తూ ఉందో ఈ ఉద్యమాన్ని నీరు కార్చడంలో ఇదొక భాగంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో రైతులందరూ కూడా ఈ 12 మందికి మళ్ళీ మీరందరూ కూడా బినామీలు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. అసలు బినామీలు అన్నారు, ఎవరికి బినామీలు అన్నది ఎవరికి కూడా చెప్పలేదు. మరి ఇదేంటి మాకు అర్థం అవని పరిస్థితి. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా తహసీల్దార్ గారికి అయితే అవునండి, కలెక్టర్ గారికి అయితే చాలాసార్లు మేమే భూమి మీద ఉన్నామని చెప్పుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నోటీసులు ఒకదాని తర్వాత నోటీసులు ఇస్తూ ఫామ్ 5 నోటీస్ కూడా ఇచ్చి మరి వీళ్ళందరికీ కూడా వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సర్వే చేసి, మీకు ఇల్లు ఉంది, ఇల్లు ఇన్ని గజాల్లో ఉంది, ఈ ఇల్లుని మరి మీరు డబ్బులు కట్టకపోతే ఆక్షన్ వేస్తామని వీళ్ళని భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది. మరి ఈ విషయాల మీద వీళ్ళు ఫామ్ 5 నోటీస్ వచ్చిన తర్వాత కోర్టుకి మరి వీళ్ళందరూ కూడా హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. ఏదైతే హైకోర్టులో సింగిల్ బెంచ్లో WP నెంబర్ 8772 ప్రకారం అందులో జడ్జి గారు ఏం చెప్పారంటే, ముందుగా ఒక 50% డబ్బు మీరు డిపాజిట్ చేసి మిగిలిన ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా కొనసాగించండి అని మరి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ఆర్డర్ని కూడా అపీల్ చేస్తూ మరి డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. WP నెంబర్ 540/2026 ప్రకారంలో మరి మొన్న సోమవారం దాని మీద వాదన జరిగింది. అందులో జడ్జి గారు ఏం చెప్పారంటే, ఏదైతే ఫామ్ 5 నోటీస్ ఇచ్చారో ఆ నోటీసును స్టే చేస్తూ ఆ రోజు జడ్జి గారు పైనుంచి జడ్జిమెంట్ చెప్పారని మా లాయర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి అలాగే ఈరోజు వీళ్ళందరూ కూడా ఎవరైతే 12 మంది ఉన్నారో గత సంవత్సరం నుంచి నానా ఇబ్బంది పడుతూ సొసైటీలో వీళ్ళు గౌరవాలు తీసే విధంగా మరి వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది, అసలు వీళ్ళు భూమి మీద ఉన్నారని రాసిందే రెవెన్యూ సిబ్బంది, మరి వీళ్ళు భూమి మీద లేరని కూడా వాళ్ళే చెప్తున్నారు. అసలు ఎక్కడైనా తప్పు జరిగింది అనుకుంటే, తప్పు చేసి ఉంటే రెవెన్యూ సిబ్బంది తప్పు చేసి ఉంటుంది, కానీ రైతులు ఎందుకు తప్పు చేస్తారు? వీళ్ళు భూమి సాగు చేసుకుంటున్నారు, వీళ్ళందరూ సాగులో ఉన్నారని ఆ రోజు రికార్డు రాసిన అధికారులు ఏమయ్యారు? వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు లేవు, వాళ్ళు ఎవరికి నోటీసులు లేవు, ఏమీ లేకుండా మళ్ళీ ఈ రైతుల మీద పడి, అలాగే ఎవరైతే కంప్లైంట్ చేశారని చెప్తున్నారో కంప్లైంట్దారులని ఈ రైతులందరూ కూడా వెళ్ళి మీరు మా మీద మీ భూమి మీద లేవని కంప్లైంట్ చేశారని చెప్తా ఉన్నారంటే, అసలు ఆ కంప్లైంట్ గురించి మాకు తెలియదు, మేము ఆ కంప్లైంట్ చేయలేదని చెప్పి వాళ్ళందరూ కూడా MRO హౌస్లో అవనండి, కలెక్టర్ హౌస్లో అవనండి, వాళ్ళు కూడా మరి ఇన్ రైటింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ కక్ష సాధింపు చర్య కింద వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరంగా ఈ జిందాల్ ఉద్యమాన్ని కూడా నీరు కార్చడానికి ఇదొక సాగుగా చూపిస్తూ వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజుకైనా కోర్టులోని ఒక ఆర్డర్ కాపీ రావడం, ఈ ఏదైతే ఫామ్ 5 నోటీస్ ఉందో దాన్ని స్టే చేస్తూ మరి జడ్జి గారు ఇచ్చిన ఆ తీర్పుని నిజంగా మీ అందరూ కూడా హర్షిస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా ఈరోజు రిలాక్సేషన్ వచ్చింది, ఎందుకంటే అది వాస్తవం. రాసింది రెవెన్యూ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ భూముల మీద ఉన్నారనేసి మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ భూమి మీద లేరని కాదు, ఎలాగ వాళ్ళందరూ రాస్తున్నారు, ఎలాగ నోటీస్ ఇస్తున్నారు అర్థం కాలేదు. ముందుగా రెవెన్యూ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవాలని మరి మేమైతే కోరుతా ఉన్నాం.